బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదని, రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారని విమర్శించారు. పౌరుషం లేని మీరు రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు. 3 ఏళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెబుతున్న నాయకులు దమ్ముంటే ఇప్పుడు తాడిపత్రికి రండి అని సవాల్ విసిరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మీరేం చేశారని, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రాయలసీమకు పౌరుషం లేదంటున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే పడకల్లారా. అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడే అంటే యాడికంటే అటు మాడతావు. రాజస్థాన్ జనాన్ని తంతరే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తానో చూడి, మొత్తం ముస్లింస్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? మిషన్ తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆలోచించుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి నీకు చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా తెలుకుదాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడుపుట్టిన వాళ్ళు ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా? తీర్రా పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు నీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.